ఖైరతాబాద్ గణేశన్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ హడావిడి అయితే మామూలుగా లేదు, జనాలు అయితే ఓ రేంజ్ లో ఉన్నారు. సో ఇప్పుడే తొలి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సీఎం ముఖ్యమంత్రి గారు తొలి పూజ అయితే ఆయన చేతుల మీదుగా తొలి పూజ అయితే అయిపోవడం జరిగింది. సో చాలా మంది జనాలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో మనందరికీ తెలిసిందే ఖైరతాబాద్ గణేశన్ దగ్గర ఎంత జనాలు ఉంటారో, ఎంత జనసాంద్రత ఉంటుంది అనేది. సో ఈసారి రెట్టింపు అయిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటిదాకా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తొలి పూజ అయితే జరిగిపోయింది. సో ఇప్పుడే ఆయన బయలుదేరడం జరిగింది. మిగతా జనాలందరూ కూడా వాళ్ళు దర్శించుకోవడానికి సో ఇలా బ్యారిగేట్లు అయితే అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళకి వే అయితే ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ. సో జనాలందరూ కూడా ఇట్లా ఒక వేలో అయితే ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు అర్థం అవుతుంది. సో ఇక్కడ ఒక వే అయితే అరేంజ్ చేశారు. సో కంప్లీట్లీ రైట్ సైడ్ నుంచి జనాలు వచ్చి లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ బ్యారిగేట్స్ అయితే అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ జనాలు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు, ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడైతే దర్శనం చేసుకునే వాళ్ళు వీళ్ళు ఇటు సైడ్ ఉన్నారు. సో దర్శనం అయిన తర్వాత వాళ్ళు అటువైపు వెళ్ళిపోవడం జరుగుతుంది. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తారు వాళ్ళు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడి చూద్దాం అసలు ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉందా లేదా అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ భక్తులు అయితే ఉన్నారు, వాళ్ళు దర్శనం చేసుకోవడానికి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. హలో అండి, హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి అండి. సో ఎలా ఉందండి, మీరు ఫస్ట్ టైం వచ్చారా ఇక్కడికి? లేదండి, ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాం, అంటే 1 year కి ఒకసారి. అవునా? సో ఈసారి ఎలా అనిపిస్తుందండి, అంటే దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? పర్లేదండి, అన్ని బాగానే ఉన్నాయి. వాటర్ త్వరగానే అయిపోతుంది దర్శనం. వాటర్ ప్రొవైడ్ చేస్తారండి. ఒకసారి మనం చూసుకోవచ్చు, జనాలు కూడా చాలా భారీ ఎత్తున అయితే ఉన్నారు. మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా. సో వీళ్ళందరూ కూడా చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నామని దర్శనానికి అని అంటున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ చాలా మంది జనాలు ఉండడం వల్ల సో వాళ్ళు దర్శనం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చు ఈసారి చూసుకుంటే. ఎందుకంటే జనసాంద్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆల్రెడీ ఇక్కడ మనకి ప్రథమ చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్ ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా ఫస్ట్ ఎయిడ్ కోసం అయితే సెంటర్స్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వాటర్స్ కానీ ఇవన్నీ అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ బ్యారిగేట్స్ దగ్గర మాత్రం కొంచెం తోపులాట జరుగుతుందని చెప్పి అనుకోవచ్చు మనం ఒక విధంగా చూసుకుంటే. సో చూస్తున్నారు కదా జనాలు ఏ రేంజ్ లో ఉన్నారో. సో ఫస్ట్ డే ఇది ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఫస్ట్ డే. మనం చూసుకుంటే అర్థమవుతుంది జనాలు ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏంటి అనేది కొంచెం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఏదైనా ఎవరికైనా ఎమర్జెన్సీ అయినా కూడా ఫస్ట్ ఎయిడ్, ఎమర్జెన్సీ సమయంలో ఫస్ట్ ఎయిడ్ కూడా ఉంది. అండ్ అలాగే ఒక అంబులెన్స్ ని కూడా అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళతో మాట్లాడదాం అసలు ఎలాంటి అరేంజ్మెంట్స్ అనేది చేశారండి. यहाँ पे बहुत सारे डिवोटीज आते हैं, इसलिए अगर कोई गिरा तो वी हैव टैबलेट्स फॉर दैट, वी हैव ORS फॉर दैट, वी हैव NS bottle and all. अगर कुछ हुआ तो like we can take care. अगर if the condition is serious we can take the patient to hospital via ambulance. तो अभी किसी को ऐसा हुआ इधर? अभी तो कुछ लोग चकरा के गिरे हैं, तो हम लोग ने ORS दिया तो थोड़ा बेटर हुआ. अभी देखने हैं आगे चल के, अगर कुछ और हुआ तो विल टेक केयर ऑफ दैट. कैसे चल रहे हैं इधर अरेंजमेंट्स पूरा, क्योंकि लास्ट टाइम और ये बार इस बार ही रखा कि लास्ट टाइम भी था? हम लोग एवरी ईयर करते हैं और फुल 11 days करते हैं, लाइक फ्रॉम मॉर्निंग टू इवनिंग पूरा टाइम करते हैं. सो ये तो पूरा अरेंजमेंट्स जो लोग इधर आते हैं दर्शन के लिए वो लोगों के लिए? हाँ वही, यहाँ पे बहुत लोग आते हैं ना, तो इसलिए रख कर है पूरे डिवोटीज के लिए. एंड ऑल्सो आपके जैसे एक्टिविटीज कभी कभी इतना धूप में हो जाता है. अगर इमरजेंसी हुआ तो फर्स्ट एड इमीडिएटली फॉर द फर्स्ट एड यू पीपल आर देयर हियर? Yeah, we are there for immediately first aid action के लिए. And if it's anything serious we can take them to hospital. సో ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నారు, కొంతమంది అయితే ఆల్రెడీ కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, అంటే దర్శనానికి వచ్చేటప్పుడు ఏం తినకుండా వస్తూ ఉంటారు కదా. సో ఆ స్టార్వింగ్ కోసం అయితే విన్నారు కదా. ఇక్కడ భక్తులు ఎవరైతే వస్తారో, ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో, సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఒకవేళ అంటే మార్నింగ్ మామూలుగా దర్శనానికి వచ్చేటప్పుడు ఏం తినకుండా అయితే వస్తూ ఉంటాం కదా. సో అలాంటి సందర్భాల్లో కళ్ళు తిరిగి మార్నింగ్ నుంచి కొందరు వచ్చారు, వాళ్ళకి ఓఆర్ఎస్లు ఇచ్చామని చెప్తున్నారు. సో ఎవరైతే కొంచెం ఇమీడియట్ గా హెల్త్ కేర్ అవసరం అవుతుందో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ అంబులెన్స్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో మనం చూడొచ్చు ఇక్కడ క్లియర్ గా. సో ఆక్సిజన్ ఏర్పాట్లు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ. సో ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇమీడియట్ గా వాళ్ళు హెల్త్ కేర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేసేలాగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఎంతసేపటి నుంచి ఉన్నారండి? 1 hour అవుతుంది ఈ లైన్ లో నించోనా? అంటే దర్శనానికి మీకు ఎంత టైం పడుతుంది? 40 minutes అవుతుంది. సీఎం వచ్చారు కదా, అందుకే లేట్ అయింది. లాస్ట్ టైం ఈ విధంగా, లాస్ట్ టైం కి ఇప్పటికి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? బానే ఉన్నాయి. రెగ్యులర్ గా వస్తుంటారా? రెగ్యులర్ ఏం లేదు, ఇక్కడనే ఉంటాం మేము. కాళీ మందిర్ నుంచి వచ్చాము ఇప్పుడు. ఏ విధంగా ఉన్నాయండి ఏర్పాట్లు? గుడ్, పర్వాలేదు.
మీరు ఫస్ట్ టైం వస్తున్నారు? ఫస్ట్ టైం. మీరు నేను కూడా ఫస్ట్ టైం. ఏంటండి మీరు? నేను ఫస్ట్ టైమే. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడే ఉన్నా అమీర్పేట్. అమీర్పేట నుండి కూడా మీరు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి రావడం ఫస్ట్ టైం అన్నమాట. ఫస్ట్ టైం. సో ఎంతసేపటి నుంచి ఉన్నారు? గంట అవుతుంది. 1 అవర్. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు. Yes. సో ఓకే. మీరు ఎవరు చెప్పారు, ఎవరు సజెస్ట్ చేశారు ఇక్కడికి వెళ్ళండి? మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం, ఇక్కడే హాస్టల్లో ఉన్నాం. సో ఇక్కడ ఇప్పుడు అంటే సీఎం ఫస్ట్ పూజ జరిగేంత సేపు కూడా కొంచెం అయితే రద్దీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం గారు వచ్చి ఫస్ట్ పూజ నిర్వహించడానికి కొంచెం సమయం అయితే పట్టింది. సో ఆ క్రమంలోనే ఇక్కడ కొంచెం జనాలు కూడా ఆగడం అయితే జరిగింది దర్శనం చేసుకోవడానికి. సో మనం చూసుకోవచ్చు ఇప్పుడిప్పుడే కొంచెం మూవ్ అవుతుంది కాబట్టి మేబీ చాలా త్వరగా క్లియర్ అయిపోయే సిచ్యువేషన్స్ అయితే మనం ఇప్పుడు చూడొచ్చు. సో యాక్చువల్ అయితే బ్యారిగేడ్స్ పెట్టడం అయితే జరిగింది. జనాలు ఎవరైతే దర్శనం చేసుకోవడానికి వస్తున్నారో కొంచెం చూస్తున్నారు కదా, సో అటు ఇటు బ్యారిగేడ్స్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఫ్రంట్ గేట్ అయితే ఓపెన్ చేస్తారని చెప్పుకోవచ్చు దర్శనం చేసుకోవడానికి. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ సో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నాట్ ఓన్లీ హైదరాబాద్ లో వేరే వేరే ప్లేసెస్ నుంచి దూరం నుంచి కూడా. ఫస్ట్ మనకందరికీ తెలిసిందే ఖైరతాబాద్ వినాయకుడు అనగానే చాలా ప్రత్యేకత. సో మనకు ముందుగా వినాయక చవితి అనగానే హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడే గుర్తొస్తూ ఉంటారు. సో అందరూ కూడా ఇంట్లో తమ పూజా కార్యక్రమాన్ని ఫినిష్ చేసుకొని ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో మనం చూస్తున్నాం కదా ఎంత జనసాంద్రత ఉంది అనేది ఫస్ట్ డేనే. సో జనరల్ గా అయితే క్రమక్రమంగా పెరుగుతుంటుంది. ఇప్పుడు వీకెండ్స్ అవ్వడం వల్ల బొజ్జ గణపతిని దర్శించుకోవడానికి అందరూ కూడా ముందుకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మనం చూసుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఫ్రంట్ వే. సో ఈ వేలో కూడా ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి కూడా జనాలు రావడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పు ఎలా అనిపిస్తుంది? సరే దర్శనం చేసుకున్నావా? పొద్దున్నే వచ్చి చేసుకున్నా 7:30కి. ఎలా అనిపిస్తున్నాడు బొజ్జ గణపయ్య? ఈసారి చాలా గ్రాండ్ గా మంచిగా అనిపిస్తుంది. మొన్న అయితే ఆగమన్ జరిగింది. ఏం జరిగింది? ఆగమన్ అంటే మొత్తం గణేశుడికి వెల్కమ్ చెప్పినట్టు లైటింగ్ సెటప్ తోటి. ఇప్పుడంతా ఎలా జరుగుతుంది? బానే ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటర్ అన్ని. ఆడ ముంగట అన్నదానం ఉంది. సో వినాయక చవితి అనగానే ఏం గుర్తొస్తుంది మీకు? గణేశుడే. మీరు తయారు చేస్తారా? చేస్తాం, మట్టితో చేస్తాం. ఎర్ర మట్టి, బంక మట్టి. మీరు ఏం చెప్తారు జనాలకి? అంటే అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తుంటారు కదా కొంతమంది. సో మట్టి కనిపైన యూజ్ చేయాలి కదా. సో మీరేం చెప్తారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల మొత్తం వాటర్ ఖరాబ్ అవుతుంది, ఫిషెస్ చనిపోతాయి, వాటర్ యానిమల్స్ చనిపోతాయి. వాటర్ తాగడం వల్ల మనకు కూడా ఏమన్నా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే మరహాలు వాడాలి. చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా చెప్తున్నారు. సో వీళ్ళు కూడా చెప్తున్నారు మట్టి విగ్రహాన్ని వాడాలి అని చెప్పి. సో ఇప్పుడు 70 అడుగుల బొజ్జ గణపయ్య కూడా మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఖైరతాబాద్ లో ఉన్న వినాయకుడు కూడా మట్టి వినాయకుడు అనమాట. సో మనం చూసుకోవచ్చు. మీరు చెప్పండి ఎలా ఉన్నాయండి? అన్ని మంచిగా ఉన్నాయి, పోయినసారి కంటే బాగున్నాయి. కొంతమంది అంటున్నారు దర్శనానికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, అంటే చాలా టైం రోజు ఎక్కువ ఉంటది. ఫస్ట్ రోజు ఆల్రెడీ ఎక్కువ ఉంటది, చాలా ఎక్కువ ఉంటది పబ్లిక్. చాలా బాగా వచ్చారు. చూసారు కదా సప్తముఖ గణపతిని చూసారా? మంచిగా అనిపిస్తుంది. ఇంకా మా పాసులు ఉన్న వాళ్ళకి కూడా పంపిస్తలేరు. రేవంత్ అన్న వచ్చిండు కదా, రేవంత్ రెడ్డి సీఎం, ఆయన వచ్చిందని చెప్పి రావడం వల్ల ఇలా పాసులు ఉన్న వాళ్ళకి మెంబర్ వాలంటీర్ వాళ్ళకి కూడా పంపించలేరు. సో మేము వాళ్ళు రావడం వల్ల ప్రతి ఒక్కరిని ఆపేసిరు అక్కడ. ఇబ్బంది అయితే చాలా మంది ఆగిపోయారు. 2 hours నుంచి లైన్ లో నించొని ఉన్నారు అందరూ. షార్ట్ కట్ లో వచ్చేటోళ్ళు ఆగట్లేరు. చూస్తున్నారు కదా ఇక్కడ జనాలు అయితే ఇలా ఈ విధంగా ఉన్నారు. నార్మల్ గా అయితే అసలు జనసాంద్రత ఎంతగా ఉన్నా కూడా సో నార్మల్ గా దర్శనం అయితే అయిపోతూ ఉంటుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల సో కొంచెం ఆపేయడం అయితే జరిగింది. దర్శనాలు అయితే ఒక ఆల్మోస్ట్ 1 to 1.5 hour వరకు ఆపేయడం అయితే జరిగింది. సో నేను చూస్తున్నాం కదా, ఇంకా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు ఏంటి, అసలు దర్శనం ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. చూసారా జనాలు ఎలా వదిలేశారు? అసలు బ్యారిగేడ్స్ పెట్టినా కూడా సో జనాలు అయితే ఈ విధంగా ఉన్నారు. మనం చూడొచ్చు తోపులాట అయితే జరుగుతుంది భారీగా. ప్రస్తుతానికి ఫస్ట్ డే మనం చూసుకుంటున్నాం. సో అటు ఇటు బ్యారిగేడ్స్ పెట్టినా కూడా అంటే జనాలు ఎక్కువ అవ్వడం వల్ల ఫ్రంట్ గేట్ కూడా వదిలేశారు. సో దాని వల్ల అయితే జనాలు ఇలా రావడం అయితే జరుగుతుంది. మనం చూసుకోవచ్చు అక్కడ వినాయకుడి దగ్గర కూడా ఎంత రష్ ఉంది, ఏ విధంగా ఉందనేది. సో ఎంట్రీ ఎగ్జిట్ అన్ని ఒకే వైపునే అయిపోతున్నాయి ప్రస్తుతానికి అయితే. బాగుంది. లేదు సెకండ్ టైం, ఫస్ట్ టైం బాగుందని చెప్పి సెకండ్ టైం కూడా వచ్చాము.
ఈ విధంగా ఉన్న ఎంతసేపు పట్టింది దర్శనం అవడానికి? మేము ఎప్పుడో మార్నింగ్ 10 o'clock వచ్చాము. ఇప్పటి వరకు దర్శనం కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాము. రష్ కూడా చాలా ఎక్కువ చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడో మార్నింగ్ 11 కల్లా వచ్చాము. ఇప్పటి వరకు కూడా మాకు కాలేదు. లాస్ట్ టైం కి కంపారిటివ్లీ ఈ టైం కి ఏ విధంగా అనిపిస్తుంది? సో ఏర్పాట్లు కానివ్వండి, దర్శనం చేసుకోవడం విధానం కానివ్వండి. లాస్ట్ టైం కన్నా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ గా కనిపించింది మాకు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అయ్యిందండి, బాగా జరిగిందండి. లాస్ట్ టైం అయితే ఫస్ట్ డే రాలేదు, 5th డే అలా వచ్చాను. ఫస్ట్ డే ఎలా ఉంటుందో చూడడానికే వచ్చాను స్పెషల్ గా. దర్శనం అవ్వడానికి 1 hour పైన పడింది. కొంచెం దొడ్డిదారిని వచ్చాను, లేకపోతే ఇంకో 1 hour పట్టేది. సో చాలా రష్ అయితే ఉంది. చాలా రష్ ఉందండి. మీకు ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఏం గుర్తొస్తుంది? ఏం కోరుకుంటాను? ఏం లేదండి, అంత బాగుండాలని అంతే, ఇంకా అంతకంటే ఇంకేం లేదు. మీకండి? చాలా బాగుండే దర్శనం, చాలా బాగా అయింది. ఫస్ట్ టైం రావడం? లేదు, నేను ఎవ్రీ టైం వస్తాను. ఫస్ట్ రావడం సెకండ్ టైం, నేనైతే ఎవ్రీ టైం ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి, बहुत अच्छा है. फर्स्ट टाइम 70 फीट बना है, बहुत अच्छा बना है. हाँ, बहुत नेचुरल है. और राम भगवान को भी बनाया ना, अयोध्या राम भगवान, बहुत अच्छा लगा. सो रश ये पूरा जो भी किए ना, how was the feeling like? एक पार्ट लोग हाँ, इवेंट है ना, बहुत बड़ा इवेंट है ना. ये तो हर साल में एक ही बार आता है, तो इतना लोग आते हैं. విఘ్నేశ్వర భగవానికి జై. గత 70 సంవత్సరాలుగా ఖైరతాబాద్ లో కొలువుదీరిన శ్రీ విఘ్నేశ్వర మహారాజుడు మన భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులము ఎంతో భాగ్యశాలులము. ఈ యొక్క గణేష్ ఉత్సవాలలో ప్రతి ఒక్కరు ఎంతో భక్తి శ్రద్ధలుగా పూజలు జరుపుకుంటున్నారు. గవర్నమెంట్ నుండి ఈ యొక్క విద్యుత్ శాఖ వారు, అలాగే జిహెచ్ఎంసీ వారు, అలాగే పోలీస్ శాఖ వారు, వాటర్ వర్సెస్, హెల్ప్ క్యాంపులు ప్రతి ఒక్కటి ప్రభుత్వం నుండి ఎంతో చక్కగా ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో భాగంగా చిన్న విజ్ఞప్తి చేయడం ఏమనగా, ఈ యొక్క గణేశోత్సవ సమితి కమిటీ వారికి నా యొక్క విజ్ఞప్తి ఏందనగా, ఈ యొక్క విఘ్నేశ్వరుని భగవంతునికి ఎవరైతే భక్తులు లక్షలాదిగా ఓల్ ఇండియా నుండి తరలి ఒక భక్తుని దర్శనానికి వస్తారు, మొదటిగా ఎక్కడైతే ఎంట్రీ ఉంటుందో అక్కడ ఈ యొక్క సొసైటీ నుండి తిలకధారణ చేస్తే బాగుంటది. ప్రతి ఒక్కరికి భక్తులకు ఈ యొక్క విఘ్నేశ్వరుడు అజ్ఞానాన్ని పోగొట్టేవాడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. కాబట్టి ఈ యొక్క భక్తులకు తిలకధారణ ప్రతి ఒక్క భక్తులకు ఏర్పాటు చేయాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సో మనం చూసుకోవచ్చు, ఇందాక ఈ ఏరియాలో మొత్తం కూడా జనాలతో నిండిపోయింది. లైక్ ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యారిగేడ్స్ పెట్టినా కూడా వచ్చేయడం జరిగింది. కానీ ఇక్కడ పోలీసులు అందరూ కూడా ఎవరైతే బందోబస్తు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని చెదరగొట్టడం, మళ్ళీ ఒక ప్రాపర్ బ్యారిగేడ్స్ అరేంజ్ చేయడం అయితే చేశారు. సో ఇక్కడ కొంచెం స్పేస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాపర్ గా అందరు బ్యారిగేడ్స్ నుంచి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నారు. సో ఈ రోజు మాత్రం చాలా భారీ ఎత్తున ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ క్రౌడ్ అయితే. సో మీరు చూస్తున్నారు, సో చాలా క్రౌడ్ అయితే ఉంది. ఫస్ట్ డే దర్శనం చేసుకోవడానికి అయితే ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తున్నారు. సో ఈ వీకెండ్ అవ్వడం వల్ల ఈ రోజు రేపు ఇంకా చాలా మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో లైక్ లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈసారి ఎక్కువ మంది జనాలు అయితే వస్తున్నారని చెప్పి ఇక్కడ కమిటీ వాళ్ళు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.